యెరూషలేము పట్టణంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళట. ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు. విచిత్రం ఏంటంటే పేరుకు అన్నదమ్ముళ్ళే కానీ స్నేహితుల్లాగా కలిసి మెలిసి బ్రతికేవాళ్ళట. ఒకరి బాధల్లో మరొకరు పాలు పంపులు పొందుతూ, అన్న దుఃఖంతో ఉంటే తమ్ముడు మరెక్కువ దుఃఖపడటం, తమ్ముడు దుఃఖంతో ఉంటే అన్న మరెక్కువ వ్యాకుల పడటం, అలాంటి చక్కటి ఆత్మీయ అనుబంధం ఆ అన్నదమ్ముళ్ళ మధ్యలో ఉండేదట. నేను ఎవరిని గాయపరచాలని కాదు కానీ ఆలోచింప చేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అన్నదమ్ముళ్ళు మీరు అలా ఉన్నారో లేరో ఒకసారి ఆలోచించండి. మీ అక్క చెల్లెళ్ళు, మీ తోబుట్టువులు ఇప్పుడు నేను చెబుతున్న రీతిగా అలాంటి ఐక్యతలో కట్టబడుతున్నారో లేదో ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితాలు ఆలోచిస్తూ వినండి. దినాలు అట్లా సాగుతున్నాయి. పెద్దోడికి వివాహమైంది. ఎందుకో పెద్దోడికి పిల్లలు పుట్ల. దరిదాపుగా ఒక 5 సంవత్సరాలు అయింది. తర్వాత తమ్ముడు వివాహం చేశారు. ఆశ్చర్యం, పెళ్ళైన సంవత్సరంలోనే తన భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు. తమ్ముడికి 2 పిల్లలు పుట్టారు. సంవత్సరాలు అట్లా గడుస్తున్నాయి. తమ్ముడు రోజు అన్న గూర్చి ఏడ్చేవాడు. నాన్నకు పిల్లలు లేరు, రేపు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నా అన్న యోగక్షేమాలు ఎవరు ఆలోచిస్తారు, ఏంటి నాన్న పరిస్థితి, నా వదిన పరిస్థితి ఏంటని అన్న గూర్చి తమ్ముడు విపరీతంగా ఆలోచించేవాడు. దినాలు అట్లా సాగుతూ ఉంటే ఆ సంవత్సరం వారిద్దరి పంటలు విపరీతంగా పండాయి. అంటారు కదా, ఇస్సాకు ఆ దేశమందు విత్తనాలు విత్తి చెప్పండి 100 పంట కోసాడు అంటారు కదా, అంత సమృద్ధిగా పంటలు పండాయి. అన్న పంట విపరీతంగా పండింది, తమ్ముడు పంట విపరీతంగా పండింది. ఆ ధాన్యాన్ని కొట్లలో కూర్చారు. అన్న ధాన్యపు కొట్టు అటువైపు ఉంది, తమ్ముడు ధాన్యపు కొట్టు ఇటువైపు ఉంది. మధ్యరాత్రి వేళ అన్న ఆలోచిస్తున్నాడు, నా తమ్ముడుకు 2 పిల్లలు, 2 పిల్లలను పెంచడం ఈ కాలంలో ఎంత కష్టమో కదా. నాకా పిల్లలు లేరు, విస్తారంగా ధాన్యం పండింది, ఈ ధాన్యాన్ని ఏం చేసుకుంటా, ఎంత విస్తారమైన ధాన్యం నాకెందుకు. నా తమ్ముడికి తెలియకుండా నా తమ్ముడు నిద్రపోయేటప్పుడు నా ధాన్యపు కొట్టులో ఉన్న ధాన్యాన్ని కొన్ని బస్తాలు నా తమ్ముడు ధాన్యంలో వేయాలని అన్న ఆలోచిస్తున్నాడంట. ఎవరి గురించి? తన తమ్ముడు గురించి. నాకా పిల్లలు లేరు, నేను నా భార్య ఇద్దరం, మేమిద్దరం సంతోషంగా బ్రతకటానికి ఏం కావాలి? పిడికిడి అన్నం కావాలి. మరి నా తమ్ముడు పరిస్థితి, నా తమ్ముడికి 4, 2 పిల్లలు. అయ్య బాబోయ్, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయటం, వాళ్ళ నాలనా పాలన చూడటం, వారి మంచి చెడులు చూడటం ఎంత కష్టమో కదా. నా తమ్ముడు కష్టమైపోతుంది. నేను సహాయం చేశాను అన్న సంగతి నా తమ్ముడికి తెలియకుండా రహస్యంగా సహాయం చేయాలని రాత్రిపూట ఆ బియ్యాన్ని, ఆ ధాన్యాన్ని, ఆ గోధుమలను భుజాల మీద వేసుకుని